హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇమీడియట్గా క్రాష్ అయింది. స్టాక్ ప్రైసెస్ అన్ని గ్రౌండ్కి పడిపోతుంది అనుకుందాం. సో అందరూ ప్యానిక్లో వాడుకున్నటువంటి కంపెనీస్ స్టాక్స్ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా అమ్మేస్తారు. బట్ ఒక పర్సన్ మాత్రం కామ్గా కూర్చొని కాఫీ సిప్ చేస్తారు. ఎందుకంటే ఆ ఇన్వెస్టర్ దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. అదేంటంటే కాఫీ అనుకుంటున్నారా? కాఫీ అయితే కాదు గైస్, పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ ఏంటి? పవర్ఫుల్ వెపన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? సో ఫ్రెండ్స్, ఈ యొక్క పుట్ ఆప్షన్ వల్ల మార్కెట్ పడినా కూడా లాస్ అవ్వకుండా క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ప్రాఫిట్ కూడా తీయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు పుట్ ఆప్షన్ అంటే ఏంటి, అదేవిధంగా పుట్ ఆప్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, రియల్ లైఫ్ మార్కెట్లో మనం ఈ యొక్క పుట్ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్, మనం మొదటిగా అసలు ఈ పుట్ ఆప్షన్ వర్డ్ అనేది ఏ విధంగా వచ్చింది, అసలు ఈ పుట్ ఆప్షన్ అంటే ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. పుట్ అంటే ఏంటంటే సెల్ చేయడం అనమాట. మనం ఏం సెల్ చేస్తాం? మన దగ్గర ఏదైతే వస్తువు కానీ ఏదైనా అసెట్ కానీ మన దగ్గర ఉన్నది అమ్ముతున్నాం అనమాట. సో ఇక్కడ పుట్ ఆప్షన్ అంటే మీరు ఒక స్టాక్ని ముందు డిసైడ్ చేసినటువంటి ప్రైస్కి వేరే వాళ్ళకి సెల్ చేసేటటువంటి ఒక హక్కు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయనుకుందాం. ఓకే, ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 1600గా ఉంది. దీని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇన్ఫోసిస్ సిఎంపి 1600గా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మార్కెట్ పడిపోద్దేమో, డౌన్కి ఫాలో అయిపోద్దేమో అనేటువంటి డౌట్లో ఉన్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1600 పిఈని కొంటారు. పిఈ అంటే పుట్ ఆప్షన్. ఓకే, ఈ పిఈ అంటే ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మార్కెట్ ఇన్ఫోసిస్ అనేది 1300కి పడిపోయింది. మీరు అనుకున్నట్టే మీ భయం నిజమైంది. ఇక్కడ ఏ రేట్లో అయితే, ఏ స్ట్రైక్లో అయితే మీరు పుట్ ఆప్షన్ కొన్నారు, ఆ రేట్లోనే మీరు మీ షేర్లు అయితే అమ్మవచ్చు. ప్రజెంట్ 1300కి ఉన్నప్పటికీ కూడా మీరు 1600కే వేరే పర్సన్కి అమ్మగలిగేటువంటి రైట్స్ మీకు వస్తాయి. ఆ యొక్క రైట్స్ మీరు పుట్ ఆప్షన్ ద్వారా కొంటారన్నమాట. సో ఇదైతే మనకు పుట్ ఆప్షన్ గురించి అయితే. ఇప్పుడు మనం పిఈ అంటే ఏంటో చూద్దాం. పిఈ అంటే ఏంటంటే, మనం పుట్ ఆప్షన్స్లో, కాల్ ఆప్షన్స్లో సిఈని, అదేవిధంగా పుట్ ఆప్షన్లో పిఈ అని చూస్తాం కదా. ఇక్కడ పిఈ అనేది పుట్ యూరోపియన్ అనమాట. ఇక్కడ పి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే పుట్ ఆప్షన్. పి అంటే పుట్ ఆప్షన్, అదేవిధంగా ఈ అంటే యూరోపియన్ స్టైల్ ఆఫ్ ఆప్షన్. సో మేజర్ వరల్డ్ అంతా కూడా ఈ యొక్క యూరోపియన్ స్టైల్ ఆఫ్ ఆప్షన్స్ని యూజ్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క యూరోపియన్ స్టైల్ అంటే ఏంటంటే, ఎక్స్పైరీ డే మాత్రమే మనం ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేయగలుగుతాం, అంటే డెలివరీ ఇవ్వగలుగుతాం. ఇక్కడ పుట్ ఆప్షన్ అంటే ఏంటంటే, రైట్ టు సెల్ అన్ అసెట్ అట్ ప్రీ డిసైడెడ్ ప్రైస్ ఆన్ ఎక్స్పైరీ. ఆ యొక్క పర్టికులర్ షేర్ యొక్క రేట్ పడినా కానీ మనం ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న రేట్కే మనం ఆ యొక్క అసెట్ని అమ్మగలిగే రైట్స్ అనమాట. ఇక్కడ పుట్ ఆప్షన్ బయ్యర్కి సెల్ చేయడానికి రైట్స్ ఉంటాయి, రైట్ టు సెల్, బట్ ఆబ్లిగేషన్ అయితే ఉండదన్నమాట. దీని గురించి మనం ఇంకా క్లారిటీ తెలుసుకుంటాం ముందుగా ఇదే వీడియోలో. అదేవిధంగా సెల్లర్కి, పుట్ ఆప్షన్ సెల్లర్ ఎవరైతే ఉంటారో, అంటే మనం బై చేస్తామంటే ఇంకొకరు సెల్ చేయాలిగా. సెల్లర్కి ఆబ్లిగేషన్ ఉంటుంది బయ్యర్ అడిగిన ప్రైస్ కొనడానికి, బట్ రైట్స్ అయితే ఉండవు. ఖచ్చితంగా బయ్యర్ అడిగిన ప్రైస్కి అయితే కొనాలన్నమాట. ఈ యొక్క పుట్ ఆప్షన్ గురించి మీరు ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇమేజిన్ చేయండి, మీరు ఒక మ్యాంగో ఫార్మర్ అనుకుందాం. అంటే మామిడికాయలు పండిస్తారు కదా, రైతు. మామిడికాయలు పంట వేసే రైతు అనుకుందాం. ఈజ్ అ ఫార్మర్. సో మీకు ఈ సీజన్లో బంగారం లాంటి మామిడికాయలు కాస్తాయని అయితే మీకు అనిపిస్తుంది. కానీ మార్కెట్లో ప్రైస్ పడిపోతే ఏమన్నా ఫీర్ కూడా. ప్రస్తుతానికి ఈ యొక్క మ్యాంగోస్ మార్కెట్ రేట్ ఏ విధంగా ఉందంటే, కేజీ 100 రూపాయలకి ఉందన్నమాట. 100 రూపీస్ పర్ కేజీ. ఈ యొక్క మామిడికాయల పంట మీ యొక్క చేతికి వచ్చే టైంకి ఏదైనా రేటు పడిపోద్దేమో, మ్యాంగో రేట్ అనేది మార్కెట్ రేట్ పడిపోద్దేమో భయం అయితే మీకు ఉంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఒక బయ్యర్ని మీరు ఇప్పుడు వెతుకుతారనమాట. సో ఈ యొక్క బయ్యర్తో అగ్రిమెంట్ చేసుకుంటారు. సో ఈ సీజన్ ఎండ్లో నేను మీకు ఈ యొక్క మ్యాంగోస్ నేను కేజీ 100 రూపాయలకే నేను మీకు ఇస్తాను. కానీ ఆ సీజన్ ఎండ్ అయ్యే టైంకి మార్కెట్ రేట్ ఎంత ఉన్నా కానీ మీరు 100 రూపాయలు కొనాలి. ఒకవేళ 70 రూపాయలు అయిపోయినా, 50 రూపాయలు అయిపోయినా సరే మీరు 100 రూపాయలకే నా దగ్గర నుంచి కొనాలైతే ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అప్పుడు ఈ బయ్యర్ ఏం చేస్తారంటే, సరే బట్ దానికి మీరు నాకు ఒక 10 రూపాయలు నాన్ రీఫండబుల్ అమౌంట్ పే చేయాలి, ఆర్ఎస్ 10 రూపీస్ అయితే పే చేయాలంటారు, అగ్రిమెంట్ కాస్ట్. ఓకే, ఇదైతే ఆ పర్సన్కి ఒకవేళ మార్కెట్ పడినా కానీ పెరిగినా కానీ ఈ పర్సన్కి, ఫార్మర్కి రిటర్న్ అయితే వెళ్ళవన్నమాట. సో అప్పుడు మనోడు ఏం చేస్తాడు, ఫార్మర్, ఓకే 10 రూపాయలు అగ్రిమెంట్ ప్రైస్ అయితే పే చేస్తాడు అనమాట. సో పే చేసి వీళ్ళిద్దరూ కూడా ఒక అగ్రిమెంట్కి వస్తారు. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద సీజన్లో మార్కెట్ రేటు మన ఫార్మర్ అనుకున్నట్టే పడిపోయింది అనుకుందాం. మ్యాంగోస్ రేట్ అనేది కేజీ 70 రూపాయలుగా పడిపోయింది. ఇప్పుడు ఫార్మర్ అనేవాడు స్టిల్ ఈ యొక్క మ్యాంగోస్ని కేజీ 100 రూపాయలకి ఈ పర్సన్కి అమ్మగలుగుతాడు అనమాట ఖచ్చితంగా కూడా. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి. సో ఈ కేసులో ఫార్మర్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది?
సో అతనికి ఆల్రెడీ 30 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. బట్ ప్రీమియం 10 రూపాయలు పే చేశాడు ఇక్కడ. ఏదైతే మనకు అడ్వాన్స్ అమౌంట్ 10 రూపాయలు, అగ్రిమెంట్ కాస్ట్ 10 రూపాయలు పే చేశాడో అది ఫార్మర్ లాస్ అవుతాడు కాబట్టి 90 రూపాయలకి అమ్మగలిగాడు. సో యాక్చువల్ లాస్ కన్నా కూడా ఇతనికి లాస్ అనేది లేదనమాట. సో ఈ విధంగా మన యొక్క అసెట్ని ఫ్యూచర్లో లాస్ అవుతాం, దాని యొక్క మార్కెట్ వాల్యూ పడిపోతుంది అన్నప్పుడు మనకు ఈ టైప్ ఆఫ్ ఆప్షన్, అగ్రిమెంట్ ఆప్షన్ని మనం పుట్ ఆప్షన్ అనేది చెప్తాం అనమాట. ఓకే, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మ్యాంగోస్ అనేది 120 రూపాయలకి వెళ్ళింది అనుకుందాం, ప్రైస్ అంటే 120 రూపాయలు పెరిగింది. సో అప్పుడు కూడా 100 రూపాయలకి అమ్మాలంటే అవసరం లేదు. మనం సింపుల్గా ఈ 10 రూపాయలుగా పోయిందని అగ్రిమెంట్ బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేసి మనం మార్కెట్లో 120 రూపాయలకి అమ్ముకోవచ్చు. సో ఈ బెనిఫిట్స్ అయితే మనకు ఫార్మర్కి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్ బయ్యర్ ఎవరు? ఫార్మర్, రైట్. ఆప్షన్ సెల్లర్ ఎవరు అంటే అగ్రిమెంట్ సెల్ చేసేది ఎవరు? ఈయన. అగ్రిమెంట్ కొనుక్కుంటుంది ఎవరు? ఈయన. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఆప్షన్ బయ్యర్కి రైట్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క కాంట్రాక్ట్ని మనం ఎక్సర్సైజ్ చేయాలా, అంటే డెలివరీ ఇవ్వాలా లేదని. అంటే ఏంటంటే ఫార్మర్కి మార్కెట్ రేట్ పడిపోయి లాస్లో ఉంటే ఖచ్చితంగా డెలివరీ ఇచ్చి మనోడు లాస్ అనేది కట్ చేస్తాడు. ఒకవేళ పెరిగి ప్రాఫిట్లో ఉన్న అనుకుందాం, ఒకవేళ మార్కెట్ రేట్ అనేది బాగా పెరిగింది, సో ఈ రేట్లోకి ఇస్తే ఖచ్చితంగా లాస్ అవుతాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాంట్రాక్ట్ని బేక్ చేసే అధికారం ఉంటుంది. సో ఫార్మర్స్కి రైట్స్ ఉంటాయి, ఆబ్లిగేషన్ ఉండదు. కాంట్రాక్ట్ సెల్లర్, యాక్చువల్గా మ్యాంగోస్ అయితే బయ్యర్, బట్ కాంట్రాక్ట్ అయితే కనుక సెల్లర్. సో ఈ సెల్లర్కి ఆబ్లిగేషన్ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే ఈ యొక్క ఫార్మర్ చెప్పినట్టే వినాలి. ఫార్మర్ ఖచ్చితంగా మీరు డెలివరీ తీసుకోవాలంటే తీసుకోవాలి, ఇవ్వనంటే మానేయాలి. 120 పెరిగింది కదా, ఇప్పుడు నాకు 100 రూపాయలకి నాకు 10 రూపాయలు లాభం వస్తుంది అంటే కుదరదు. ఫేవర్ అంతా కూడా మనకు రైట్ ఇట్ సైడ్ ఉంటే వాళ్ళకే వెళ్తుంది అనమాట. సో ఈ యొక్క షార్ట్ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన కీ టర్మ్స్ ఏమన్నా తెలుసుకుందాం. ఇక్కడ మనకు పుట్ ఆప్షన్ బయ్యర్ ఎవరు? సో ఫార్మర్ ఈజ్ ద ఆప్షన్ బయ్యర్. అదేవిధంగా పుట్ ఆప్షన్ సెల్లర్ ఎవరు? ఈ బిజినెస్ మ్యాన్, ఆప్షన్ సెల్లర్. సో ఇక్కడ అగ్రిమెంట్ ఏ రేట్లో అయితే చేసుకున్నారో ఆ రేట్ని మనం స్ట్రైక్ ప్రైస్ అనేది పిలుస్తాం అన్నమాట. స్ట్రైక్ ప్రైస్ అంటే ఫ్యూచర్లో మనకి రేట్ పడినా కానీ ఈ రేటుకే వీళ్ళు అగ్రిమెంట్ డెలివరీ అనేది ఇస్తారనమాట. బట్ ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకోవడానికి, ఈ యొక్క ఆప్షన్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఫార్మర్ ఎంత పే చేశాడు అడ్వాన్స్గా, అంటే నాన్ రీఫండబుల్ అమౌంట్ ఎంత పే చేశాడు? 10 రూపాయలు. కాబట్టి దీన్ని మనం ప్రీమియం అని చెప్తాం. ఇది మనకు నాన్ రీఫండబుల్. ఓకే, మార్కెట్ పెరిగినా పడినా కూడా ఈ 10 రూపాయలు అనేది సెల్లర్కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ రేట్లు ఉన్నాయి కదా, ప్రజెంట్ సీజన్ ఎండ్ అయిన తర్వాత ఉన్నటువంటి రేటు, ఒకవేళ పడింది అనుకోండి మార్కెట్ రేటు 70 రూపాయలు కానీ 120 రూపీస్ కానీ, ఈ రెండు కూడా మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ అవుతాయి అనమాట, సిఎంపి. ఓకే, మన ఈ కేసులో మనం ఒకవేళ మార్కెట్ రేట్ పడితే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పెరిగితే ఏ విధంగా ఉంటుంది కూడా మనం చూడడం జరిగింది అనమాట. సో దీన్ని మనం మార్కెట్ రేట్ అనేది చెప్తాం, ప్రజెంట్ మార్కెట్ రేట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ యొక్క చిన్న స్టోరీ ద్వారా అయితే వాట్ ఈస్ పుట్ ఆప్షన్ అని అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు మన యొక్క స్టాక్ మార్కెట్లో పుట్ ఆప్షన్ బయ్యర్ పర్స్పెక్టివ్, అదేవిధంగా సెల్లర్ పర్స్పెక్టివ్లో పుట్ ఆప్షన్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇక్కడ మనకు ఆప్షన్ బయ్యర్ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ సెల్లర్. పుట్ ఆప్షన్ గురించే మనం మాట్లాడుతున్నాం గైస్. సో వీళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంటుందంటే, బయ్యర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది, డౌన్ సైడ్ మూవ్ అయిపోతుంది అని అయితే ఈ యొక్క బయ్యర్ యొక్క ఉద్దేశం. సెల్లర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, అప్ సైడ్ మూవ్ అవుతుంది అనేది సెల్లర్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఆ విధంగా వీళ్ళు సెల్ చేస్తారు సెల్లర్స్. బయ్యర్ ఏమో పడిపోద్దని భయంతో బయింగ్ చేస్తారు అనమాట. సో బయ్యర్కి రైట్ టు సెల్ అనేది ఉంటుంది. సో ఈ రైట్స్ అయితే బయ్యర్కి ఉంటుంది అనమాట. సెల్లర్కి వచ్చేసి ఆబ్లిగేషన్ ఉంటుంది. బయ్యర్ అనేవాడు ప్రీమియం అనేది పే చేస్తాడు, పేస్ ప్రీమియం. సెల్లర్ ప్రీమియం రిసీవ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బయ్యర్ రిలయన్స్ పుట్ ఆప్షన్ అయితే కొన్నాడు అనుకుందాం. సో రిలయన్స్ ప్రెజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 2500 ఉంది. సో ఈయన 2400 పుట్ ఆప్షన్ అయితే కొన్నాడు, పిఈ. ఎవరు? మన యొక్క బయ్యర్. సో దీని యొక్క ప్రీమియం ఎంత పే చేశాడంటే 40 రూపీస్ అయితే ప్రీమియం పే చేశాడు అనమాట. దీని యొక్క లాట్ సైజ్ వచ్చేసి 250 షేర్లు అనుకుందాం. సో ఇప్పుడు మనకి స్టాక్ అనేది 2350 వరకు కూడా పడిపోయింది అనమాట. అంటే 50 రూపాయలు అయితే పడింది. సో ఇప్పుడు మనం ఈ సినారియోలో బయ్యర్కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో చూద్దాం అనమాట. సో బయ్యర్ యొక్క స్ట్రైక్ ఏంటి? 2400. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 2350 రూపాయలకి అయితే ఉందన్నమాట. సో దీన్ని మనం మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 50 రూపీస్ అయితే వస్తుంది. అయితే బయ్యర్ ఒక ప్రీమియం పే చేశాడు కదా, ప్రీమియం ఎంత ఇక్కడ? 40 రూపాయలు ప్రీమియం. సో ఇందులో మనం -40 చేస్తే ఇతనికి వచ్చే ప్రాఫిట్ 10 రూపీస్ అనమాట. లాట్ సైజ్ ఎంత? 250 ఇంటూ 250 మనకి ఎంత అవుతుంది? 2500 అయితే బయ్యర్కి ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట ఈ కేసులో.
ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ అనేది 2400 అంటే ఏ స్ట్రైక్లో కొన్నాడో అక్కడే మనకు క్లోజ్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ అవుతుంది. కానీ బయ్యర్ ప్రీమియం ₹40 పే చేశాడు కాబట్టి ప్రీమియం అనేది లాస్ అవుతుంది. సో ఈ కేసులో బయ్యర్కి ₹40 ప్రీమియం అనేది లాస్, టోటల్ లాస్ అవుతుంది. అంటే ఇంటూ లాట్ సైజ్ ఎంత 250, 40 × 250 మనకి ఎంత అవుతుంది? ₹10,000. సో ఈ 10,000 కూడా బయ్యర్ అనేవాడు లాస్ అయిపోతాడు అన్నమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బయ్యర్కి అనుకూలంగా కాకుండా ఇంకా పెరిగింది, 2,450 వరకు కూడా పెరిగింది. సో ఈ కేసులో ఏమవుతుంది? సో అది ఎంతైనా పెరిగినామండి, ఆప్షన్ బయ్యర్కి మ్యాక్సిమం లాస్ అనేది ఏముంటుంది? ఆల్రెడీ మనం ప్రీవియస్ కాల్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పుకున్నాం. మ్యాక్సిమం లాస్ ఈజ్ టోటల్ ప్రీమియం పేడ్. ఎంత ప్రీమియం పే చేశాడు అది మాత్రమే లాస్ కింద ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎంత ప్రీమియం పే చేశాడు? ₹40. అంటే టోటల్ ఈయన లాస్ అయ్యేది 10,000 మాత్రమే. మార్కెట్ ఎంత ఉన్నా పెరగనివ్వండి, 2,500 కానీ 2,600, 2,000, 3,000 కూడా వెళ్ళాం. మ్యాక్సిమం లాస్ ఆప్షన్ బయ్యర్కి ఏదైతే ప్రీమియం పే చేశాడో అంతే ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అనుకున్నాం అంటే మార్కెట్ మనకి బయ్యర్ అనుకున్నట్టే డౌన్కి సైడ్ బాగా మూవ్ అవుతుంది. సో అతను ఎంటర్ అయిన స్ట్రైక్ ప్రైస్ మైనస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చిన వాల్యూలో మనం ఆల్రెడీ పే చేసిన ప్రీమియం తీసేస్తే మిగిలింది ప్రాఫిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇదైతే మనకు బయ్యర్ పర్స్పెక్టివ్లో అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం సెల్లర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుందాం. సెల్లర్ యొక్క మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అవుతుందంటే రిసీవ్డ్ ప్రీమియం ఎంతైతే రిసీవ్ చేసుకుంటో అంతే. బయ్యర్ ఎంత ప్రీమియం పే చేశాడు? ₹40 కదా. ఈ ₹40 మాత్రమే ఇతని యొక్క సెల్లర్ యొక్క మ్యాక్సిమం ప్రాఫిట్ అవుతుంది. సెల్లర్కి మార్కెట్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది. సో మార్కెట్ అనేది ఎంత పెరిగినా కానీ అంత ప్రాఫిట్ వస్తుంది అంటే రాదు. కేవలం బయ్యర్ ఎంతైతే ప్రీమియం పే చేశాడో సెల్లర్ ఏదైతే ప్రీమియం రిసీవ్ చేసుకున్నాడో అంతకన్నా ఎక్కువ రాదన్నమాట. సో సెల్లర్కి వచ్చేది మ్యాక్సిమం ప్రాఫిట్ ప్రీమియం రిసీవ్డ్, ఏదైతే బయ్యర్ నుంచి ప్రీమియం ఉందో అంతే. అయితే లాస్, ఇప్పుడు సెల్లర్కి డౌన్ సైడ్ మార్కెట్ మూవ్ అవుతూ ఉంటే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది కదా, ఎంత మూవ్ అయితే అంత ప్రాఫిట్ వస్తుంది అంటే ఇదంతా కూడా సెల్లర్ దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ సెల్లర్కి లాస్ అనేది అన్లిమిటెడ్, ప్రాఫిట్ అనేది లిమిటెడ్. ప్రాఫిట్ లిమిటెడ్ అప్ టు ప్రీమియం. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు బయ్యర్ అండ్ సెల్లర్ పర్స్పెక్టివ్లో పుట్ ఆప్షన్ ఏ విధంగా మనకు వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూసాం అనమాట. పుట్ ఆప్షన్ బయ్యర్కి వ్యూ ఏంటంటే మార్కెట్ పడుతుందని, అదేవిధంగా సెల్లర్కి ఒక థాట్ ఏంటంటే మార్కెట్ పెరుగుతుందని. సో పుట్ ఆప్షన్ బయ్యర్ రైట్ టు సెల్ అనే రైట్స్ అనేది ఉంటుంది. అంటే ఆప్షన్ బయ్యర్కి అతని యొక్క షేర్ డెలివరీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మానేయచ్చు. కానీ ఇతను ఇస్తానంటే కనుక మనోడు ఖచ్చితంగా తీసుకోవాలి. లేదు నేను డెలివరీకి వెళ్ళను, అవసరం లేదు, క్యాష్ సెటిల్మెంట్ చేద్దామంటే కుదరదు అనమాట. సో ఆప్షన్ బయ్యర్ ఇది చెప్తే ఖచ్చితంగా సెల్లర్ అది చేయాలన్నమాట. ఇంకా ఆప్షన్ బయ్యర్ ప్రీమియం అనేది పే చేస్తాడు, సెల్లర్ అనేవాడు ప్రీమియం అనేది రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ రిస్క్ వచ్చేసి లిమిటెడ్ రిస్క్, ఇక్కడ అన్లిమిటెడ్ రిస్క్. ఇక్కడ ఓన్లీ కేవలం బయ్యర్ ఏదైతే ప్రీమియం పే చేస్తారో అది మాత్రం అతనికి మ్యాక్సిమం రిస్క్. ఇక్కడ అన్లిమిటెడ్ రిస్క్ అయితే ఉంటుంది సెల్లర్కి అయితే. ప్రాఫిట్ పొటెన్షియల్ చూస్తే మార్కెట్ ఎంత పడితే అంత ప్రాఫిట్ అయితే వస్తుంది బయ్యర్కి, అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ బయ్యర్కి ఉంటుంది. బట్ సెల్లర్కి మాత్రం లిమిటెడ్ ప్రాఫిట్ మాత్రం ఉంటుంది. సెల్లర్కి లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్. బయ్యర్కి లిమిటెడ్ లాస్, అన్లిమిటెడ్ ప్రాఫిట్. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు పుట్ ఆప్షన్ గురించి అయితే. సో పుట్ ఆప్షన్ అంటే ట్రేడర్స్ మాత్రమే యూజ్ చేస్తారని చాలామంది అనుకుంటారు. బట్ ఇది ఒక హెడ్జింగ్ టూల్ గైస్. ఫండ్ మేనేజర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, సో రిస్క్ మేనేజ్మెంట్ కోసం అయితే ఈ పుట్ ఆప్షన్స్ని అయితే యూజ్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి స్టాక్ మార్కెట్లో మనం చేసే ప్రతి స్టెప్ కూడా ఒక మంచి ప్లాన్తో నాలెడ్జ్ బేస్డ్గా అయితే మనం తీసుకోవాలన్నమాట. బ్లైండ్గా స్పెక్యులేషన్ చేయడం వల్ల, అంటే ఈ యొక్క పుట్ ఆప్షన్స్ అండ్ కాల్ ఆప్షన్స్ యూజ్ చేసి ఓవర్ ట్రేడింగ్ బయ్యింగ్ చేయడం వల్ల, ఓన్లీ నేకెడ్ ఆప్షన్స్ తీసుకోవడం వల్ల అయితే చాలామంది వాళ్ళ యొక్క క్యాపిటల్ అయితే లాస్ చేసుకున్నారు అనమాట. కానీ ఈ యొక్క పుట్ ఆప్షన్ అనే ఇన్స్ట్రుమెంట్ని ప్రాపర్గా అర్థం చేసుకొని హెడ్జింగ్, ప్రొడక్షన్ అండ్ బేరిస్ మార్కెట్ ఆపర్చునిటీస్కి వాడితే మీకు కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ అండ్ కంట్రోల్ కూడా మార్కెట్ రిలేటెడ్గా పెరగడం అయితే జరుగుతుంది అనమాట. సో మన యొక్క స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ కన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ సేఫ్టీ అనమాట. సో నెక్స్ట్ టైం మార్కెట్ పడుతుందని మీకు అనిపిస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ప్యానిక్, మీరు ప్యానిక్ అయ్యే దానికన్నా కూడా ఈ యొక్క పుట్ ఆప్షన్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా మన పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేయొచ్చు అనేది అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో రాయండి గైస్. అండ్ నెక్స్ట్ మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి గైస్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.